అండి అందరికీ వెల్కమ్ టు ప్రియానాస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీకు బెంగళూరులో ఉన్న అతి శక్తివంతమైన సత్యమైన అమ్మవారి గురించి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అమ్మవారిని శాకంబరి అమ్మవారు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా రాహుకాలంలో ఈ అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తారనమాట. ఆ రాహుకాలంలో ఎవరికైనా చెడు దోషాలున్నా చెడు పీడలున్నా ఈ అమ్మవారికి పూజ చేయటం వలన అవి పోతాయి అని ప్రశస్తి ఉన్నది. ఈ అమ్మవారికి ఎక్కువగా నిమ్మకాయలు వేపాకుల దండతో అలంకరించి నిమ్మకాయల డొప్పలతో దీపాలను వెలిగించి వాటితో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇంకా బెల్లాన్ని నివేదనగా ఈ అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఈ దేవత ఎంత సత్యమైంది అంటే నాకు కూడా ఇక్కడ ఒక నిదర్శనం జరిగింది, అది మీకు చెప్తాను. నేను ఇంతకు ముందు కూడా ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చాను. నాకున్న కొన్ని సెంటిమెంట్స్లో ఒక సెంటిమెంట్ ఏంటి అంటే, అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారి సూత్రాలను చూస్తూ నా సూత్రాలని ఓపెన్ చేసి దండం పెట్టుకోవడం నాకు ఒక అలవాటు. అలానే ఈ గుడికి కూడా వచ్చినప్పుడు నేను అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారిని చూస్తూ ఆ సూత్రాలను చూసి నా సూత్రాన్ని చూసేటప్పుడు అందులో ఒక సూత్రం మిస్ అయిపోయింది. నేను ఎంత టెన్షన్ పడిపోయానో, ఎంత కంగారు పడిపోయానో నాకు అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. ఇదేంటి అమ్మవారి గుడికి వచ్చినప్పుడు ఇలా జరగడం ఏంటి, ఏదైనా కీడు వస్తుందా, ఏదైనా జరగరాంది జరుగుతుందా అని చెప్పేసి నేను చాలా టెన్షన్ అయిపోయి ఇంకా దర్శనం కూడా పూర్తిగా చేసుకోకుండానే అక్కడున్న కంప్లైంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఇలా నా సూత్రం కనిపించడం లేదు, ఎక్కడ పడిపోయిందో అని. అసలు విషయం ఏంటి అంటే, ఆ రోజు మార్నింగ్ నుంచి నేను చూసుకోలేదన్నమాట, అసలు ఉందా లేదా అనేది గమనించలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఈవినింగ్ నేను ఈ అమ్మవారి గుడికి వచ్చాను, అప్పుడు నేను రియలైజ్ అయ్యాను లేదు అని చెప్పేసి. అక్కడే నేను అనుకున్నాను అనమాట, అమ్మా నిన్నందరూ నిజంగా సత్యమైన తల్లి అంటారు, నువ్వు నిజంగా సత్యమైన దేవతవే అయితే నాకు ఇక్కడ నువ్వు నాకు నిదర్శనం చూపించాలని నేను చాలా బలంగా గట్టిగా నమ్ముకున్నాను. ఈ గుడి చాలా పెద్దదనమాట. నేను ఆ రోజున ఎక్కడెక్కడ వాక్ చేశానో, ఎక్కడెక్కడ తిరిగానో వాటన్నింటి ప్లేసెస్కి కూడా తిరిగి మళ్ళీ నేను అన్ని దగ్గరలా చెక్ చేసుకున్నాను. ఎక్కడైనా పడిపోయిందేమో చూసుకుందాం అన్నట్టు, ఎక్కడా ఇంకా దొరకలేదు. సో అక్కడ కంప్లైంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి నేను ఇంకా రిటర్న్ అయిపోయాను రూమ్కి. సో రిటర్న్ అవుతున్న దారిలో ఆ బస్సులో కూడా నేను అనుకుంటూనే ఉన్నాను, అమ్మ నువ్వు సత్యమైన తల్లివే అయితే నిజంగా నాకు రూమ్కి వెళ్ళేసరికి నాకు ఈ సూత్రం అనేది దొరకాలి అని. సూత్రం అంటే అది ఒక గోల్డ్ అని కాదు, ఒక సెంటిమెంట్ కదా, ఎందుకు అలా జరిగింది అని చెప్పేసి చాలా చాలా టెన్షన్ అయిపోయాను. ఫైనలీ నేను రూమ్కి వచ్చిన తర్వాత రూము మంచి బెడ్షీట్కి ఇరుక్కుపోయింది. అంటే కొక్కెం అనేది లూజ్ అయిపోయి పడిపోయింది అనమాట. అలా ఆ బెడ్షీట్ పైన నాకు దొరికింది. ఆ బెడ్షీట్ మీద కాకుండా ఇంకా రోడ్ పైన ఎక్కడైనా పడుంటే నాకు దొరకకపోను కదా. సో నేను అప్పుడే గట్టిగా నిజంగా నమ్మాను అమ్మవారిని, అమ్మవారు చాలా చాలా సత్యమైన తల్లి అనేది. అప్పుడే నేను ఒక మొక్కు కూడా మొక్కుకున్నాను. ఎప్పుడైనా ఈ గుడికి వెళ్తే నేను 100 కొబ్బరికాయలు అమ్మవారికి కొడతానని చెప్పేసి అప్పుడే మొక్కుకున్నాను. చూడాలి ఇంకా మొక్కు అనేది ఎప్పుడు తీరుతుందో అని. ఇప్పుడు మాత్రం ఈ అమ్మవారిని చూపిద్దామని ఈ గుడికి వచ్చాను. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, మన కోరికలు నిజంగా నెరవేరుతాయా లేదా అని అమ్మవారు అక్కడే మనకి రుజువు చేసేస్తారనమాట. ఇక్కడ ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠం మీద చేతులు పెట్టి మనం అనుకున్న కోరిక నెరవేరితే ఆ చేతులు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అలా జరిగాయంటే మన కోరిక తీరినట్టు, జరగలేదు అంటే ఆ కోరిక తీరటానికి ఇంకా సమయం పడుతుంది అని అర్థం. ఈ దేవాలయానికి ఇంకొక సెక్షన్లో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. చూసారా, ఇక్కడ ప్లేట్స్ అనేది ఒక సెక్షన్స్లో ఉంటాయి. ఈ ప్లేట్స్ని మనం తీసుకెళ్ళి వాష్ చేసేసుకొని ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదం తినేసి తిరిగి ఆ ప్లేట్ని వాష్ చేసి అక్కడ పెట్టేయాలన్నమాట. సరే, ఇదే ఆ అన్నదానం జరిగే ఏరియా. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. అక్కడ మనం ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చోవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి, అనుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రియానాస్ వ్లాగ్స్. బై బాయ్.